ఈ రోజుకు సంబంధించి కొన్ని విషయాల్ని మీ ముందుంచి, ఆ తర్వాత నేను యాక్చువల్ టాపిక్ అయినటువంటి సైంటిఫిక్ మెథడాలజీ పైన మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు ఈరోజు నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డేని మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ, స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక వైజ్ఞానిక ఉత్సవంలా మనం సెలబ్రేట్ చేసుకుంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తాం. స్కూళ్ళల్లో అయితే సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తారు. కాలేజెస్, యూనివర్సిటీల్లో అయితే సైన్స్ సెమినార్‌లు, డిస్కషన్సు, డిబేట్సు, వర్క్‌షాప్సు, సింపోజియమ్సు ఇవన్నీ కూడా ఈ డే సందర్భంగా నిర్వహణ చేయడం అనేది జరుగుతుంది. నేషనల్ సైన్స్ డేని మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అనే ఒక బేసిక్ కాన్సెప్ట్‌ని నేను క్లుప్తంగా మీకు వివరించి, ఆ తర్వాత యాక్చువల్ టాపిక్‌లోకి ఎంటర్ అవుతాను. ఫిబ్రవరి 28వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా నేషనల్ సైన్స్ డేని మనము జరుపుకుంటాము. భారతదేశంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి సర్ సివి రామన్‌ని గుర్తు చేసుకుంటూ, సర్ సివి రామన్ కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్‌ను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సైన్స్ డేని జరుపుకుంటాం. సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌కి సంబంధించినటువంటి అంశాలను ఆయన ప్లేస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ యొక్క రామన్ ఎఫెక్ట్ యొక్క ప్రఖ్యాతిని గుర్తించి 1930వ సంవత్సరంలో సర్ సివి రామన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. సైన్స్‌లో భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల్లో నోబెల్ బహుమతి మొట్టమొదటిసారిగా సర్ సివి రామన్‌కు వచ్చింది. అయితే రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? రామన్ ఎఫెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అనే అంశాలకు సంబంధించి అది చాలా పెద్ద కాన్సెప్టు. దాదాపుగా 200-300 పేజీల కాన్సెప్ట్ అది. ఈ యొక్క డిస్కషన్‌లో ఆ అంశాలన్నింటినీ కూడా చర్చించడం సాధ్యం కాదు. నేను ఒక స్లైడ్‌లో క్లుప్తంగా రామన్ ఎఫెక్ట్ గురించి మరియు రామన్ ఎఫెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను తెలియజేస్తాను. రామన్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అనంటే, కాంతి పదార్థం పైన పడినప్పుడు అంటే ఆ పదార్థము సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. అది స్కాటర్ అవుతుంది. అలా స్కాటర్ అయినప్పుడు ఆ యొక్క తరంగ దైర్ఘ్యం కానీ, పౌనఃపున్యం కానీ వాటిల్లో మార్పు వస్తుంది. ఆ స్కాటర్ అవ్వడం వలన ఆ పదార్థం యొక్క గుణగణాలను మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదే రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్‌ని ఆధారంగా చేసుకొని సైన్స్‌లో రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఆ రామన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా పదార్థం యొక్క ధర్మాలను మనము తెలుసుకోవచ్చు. రామన్ ఎఫెక్ట్ అనేక రంగాల్లో చాలా రకాలైనటువంటి ప్రయోజనాల్ని సమకూరుస్తుంది. ముఖ్యంగా రసాయన శాస్త్రంలో అయితే పదార్థంలో ఉన్నటువంటి అణువుల అమరిక మరియు వాటి స్ట్రక్చర్ గురించి తెలుసుకునేందుకు రామన్ ఎఫెక్ట్ సహకరిస్తుంది. అదే వైద్య శాస్త్రంలో అయితే సెల్స్ యొక్క వాటి యొక్క గుణగణాలు, వాటి యొక్క అమరిక మరియు వాటి స్ట్రక్చర్ వీటి గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ సెల్స్‌ని కనుగొనడానికి ఈ యొక్క రామన్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఫార్మాస్యూటికల్ రంగంలో అయితే రకరకాలైనటువంటి ఔషధాలు, వాటి యొక్క నాణ్యత కరెక్ట్‌గా ఉందా? లేదా? అనే విషయాల్ని క్వాలిటేటివ్ మెజర్‌మెంట్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫార్మాస్యూటికల్ రంగంలో. మరీ ముఖ్యంగా ఫోరెన్సిక్ సైన్స్‌కి సంబంధించి ఈ యొక్క రామన్ స్పెక్ట్రా అనేది చాలా రకాలైనటువంటి అప్లికేషన్స్‌ని ఇస్తోంది. అవేంటంటే ఎక్కడైనా పేలుడు పదార్థాలున్నా, లేదా విషపూరితమైనటువంటి పదార్థాలున్నా వాటిని ఈ యొక్క స్పెక్ట్రా ద్వారా కనుగొనవచ్చు. మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో అయితే గాలి కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, థర్మల్ పొల్యూషను ఇలాంటి మరియు రేడియో యాక్టివిటీకి సంబంధించి ఇలాంటి పొల్యూషన్‌ని డిటెక్ట్ చేయడానికి ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది. ఇక అంతరిక్ష శాస్త్రానికి సంబంధించి అయితే గ్రహాలు, వివిధ రకాలైనటువంటి ఆస్ట్రాయిడ్స్ వీటిల్లో వాటి యొక్క సర్ఫేసెస్‌లో ఏ రకమైనటువంటి ఖనిజాలున్నాయి, మరియు ఆ ఖనిజాలు ఏ రకమైనటువంటి ధర్మాలు వాటికి ఉన్నాయి, అవి ఎలా ఉపయోగపడతాయి, ఈ అంశాలన్నింటికి సంబంధించి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి రామన్ ఎఫెక్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి క్లుప్తంగా రామన్ ఎఫెక్ట్,
సర్ సివి రామన్ కనుగొన్నటువంటి ఈ అంశము భౌతిక శాస్త్రాన్నే కాదు, ఇతర శాస్త్రాలన్నింటికి కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఈరోజు స్టూడెంట్స్‌కి, యూత్స్‌కి అందరికీ కూడా ఇలాంటి గొప్ప శాస్త్రవేత్త ఆదర్శవంతం. ఈరోజు సినిమా హీరోలు, హీరోయిన్‌లు, క్రికెట్ స్టార్‌లు, స్పోర్ట్స్ స్టార్‌లు, మిలియనియర్‌లు, బిలియనియర్‌లు వీరే ఆదర్శంగా ఈరోజు సోషల్ మీడియా అంతా చూపించడం అనేది జరుగుతోంది. పేపర్‌లలోను, టీవీల్లోను, ఇతర సోషల్ మీడియా ఛానెల్స్‌లోను. కానీ ఈరోజు స్టూడెంట్స్‌కి, ముఖ్యంగా యూత్స్‌కి ఎవరు నిజంగా ఆదర్శం అంటే సర్ సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలు ఆదర్శనీయులు. వారు ఏదో డబ్బు కోసమో, పేరు ప్రతిష్టల కోసమో ఈ ఆవిష్కరణలేవి కూడా చేయలేదు. వారు ప్రజల కోసము, ప్రపంచ ప్రజల కోసము, వారు ఏ మతస్థులైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, అందరికీ తమ యొక్క సైన్స్ ఉపయోగపడాలని చెప్పి, వారి ప్రాణాల్ని సైతం త్యాగం చేసి అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలని కనుగొన్నారు. అయితే ఈ రోజుకి సంబంధించి సైంటిఫిక్ మెథడ్ సర్ సివి రామన్ ఆహ్, ఎలా కనుక్కున్నాడు రామన్ ఎఫెక్టు? సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడానికి ఏంటి కారణము అని ఒక్కసారి ఆలోచిస్తే, సర్ సివి రామన్ ఏదో ఇంట్లో కూర్చొని, ఏదో పూజలు చేసో, లేకపోతే మంత్రాలు జపించో, లేకపోతే తనంతకు తాను ఊహించుకునో ఆయన రామన్ ఎఫెక్ట్ కనుక్కోలేదు. ఆయన రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడానికి ఒక పవర్‌ఫుల్ టూల్ ఉపయోగపడింది. ఏంటి ఆ పవర్‌ఫుల్ టూల్ అంటే అది సైంటిఫిక్ మెథడ్. ఆయన సైంటిఫిక్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాత్రమే గొప్ప ఆవిష్కరణ అయినటువంటి రామన్ ఎఫెక్ట్‌ని కనుక్కోగలిగాడు. మరి ఆ సైంటిఫిక్ మెథడ్ యొక్క ఉపయోగం ఏంటి? అది మన జీవితంలో దాని పాత్ర ఏంటి? మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలంటే ఆ సైంటిఫిక్ మెథడ్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. 2 రకాలైనటువంటి ఆలోచనా ధోరణులుంటాయి. సాధారణంగా ఆ 2 రకాలైనటువంటి ఆలోచనా ధోరణులేంటి అంటే, ఒకటి సబ్జెక్టివ్ థింకింగ్ అంటారు. రెండవది సైంటిఫిక్ థింకింగ్. ఈ రెండిటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. సబ్జెక్టివ్ థింకింగ్ అంటే ఏంటి అనంటే, కేవలము నమ్మకాల పైన, అభిప్రాయాల పైన, ఇష్టాయిష్టాల పైన, పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ పైన ఆధారపడి ఆలోచన చేసే విధానాన్ని ఏమంటారంటే, సబ్జెక్టివ్ థింకింగ్ అని అంటారు. మరి దానికి విరుద్ధంగా ఇంకో రకమైనటువంటి ఆలోచన సరళి ఉంది. ఏంటి అంటే సైంటిఫిక్ థింకింగ్ దీన్నే ఆబ్జెక్టివ్ థింకింగ్ అని కూడా అంటారు. సబ్జెక్టివ్ థింకింగ్ ఒకటి. ఆబ్జెక్టివ్ థింకింగ్ ఇంకొకటి. ఏంటి ఈ ఆబ్జెక్టివ్ థింకింగ్? దీన్నే సైంటిఫిక్ థింకింగ్ అని కూడా అంటారు. ఏంటి ఈ ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటే ఇది నమ్మకాలకు దాంట్లో ప్లేస్ ఉండదు. పర్సనల్ ఫీలింగ్స్‌కి ప్లేస్ ఉండదు. నీ లైక్స్, డిస్‌లైక్స్, పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ వీటి వేటికి కూడా ప్లేస్ ఉండదు. మరి ఇది దేన్ని విశ్వసిస్తుంది అనంటే, కేవలము ఎవిడెన్సెస్ ఆధారంగా ప్రూవ్ అయినటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అటువంటి థింకింగ్‌ని ఏమంటారంటే, ఆబ్జెక్టివ్ థింకింగ్ అని అంటారు. అయితే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి? వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలసలు? ఎందుకంటే లైఫ్‌లో ఈ 2 అనేది ప్రతి విషయంలోనూ మనకు తారసపడతాయి. ఈరోజు నేను బయటికెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఈ 2 రకాలైన థింకింగ్‌లో ఏదో ఒకటి ఆలోచించాల్సుంటుంది. లేదు నేను ఒక ఎగ్జామ్ రాయాలన్నా, ఈ 2 రకాలైన థింకింగ్ ప్రాసెసెస్‌లో ఏదో ఒకటి తీసుకోవాల్సుంటుంది. కాబట్టి ఈ ఈ 2 రకాలైనటువంటి ఆలోచన సరళులు దేనిపైన ఆధారపడతాయి అని మనం మొదటగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నేను సబ్జెక్టివ్ థింకింగ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. అసలు సబ్జెక్టివ్ థింకింగ్ వేటిపైన ఆధారపడుతుంది అనంటే, ఒకటి ట్రెడిషన్, 2 అథారిటీ, 3 కామన్ సెన్స్, 4 పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, 5 ఇంట్యూషన్. మరి ఇవి ఏ రకంగా సబ్జెక్టివ్ థింకింగ్‌కి హెల్ప్ చేస్తాయి అనంటే, ఫస్ట్ ట్రెడిషన్ గురించి తీసుకుందాం. అసలు ఈ ట్రెడిషన్ ఎట్లా సబ్జెక్టివ్ థింకింగ్‌కి దారి తీస్తుంది అనంటే, ఈ ట్రెడిషన్‌లో మనము మన జనరల్ లైఫ్‌లో కూడా చూస్తుంటాము. ఏమి అంటే, నేను ఒకటి నమ్ముతాను. ఎందుకు నమ్ముతాను అంటే, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, లేదా మా తాతగారు చెప్పారు, లేదా మా తాతగారు వాళ్ళ నాన్న చెప్పారు. అందుకనే నేను దీన్ని నమ్ముతున్నాను అని మనము నమ్మి ఫాలో అవుతుంటాం. అది ఒక ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఫీలింగ్. జనరల్‌గా ఏం చెప్తారంటే, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా నీ యొక్క విధిని నిర్ణయిస్తాయి. నీ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అని ఎవరో చెప్పుంటారు.
మన తాతల వాళ్ళ తాతల వాళ్ళ తాతలు. అది మనం ఇప్పటికి నమ్ముతాం. నమ్మడమే కాదు, దాన్ని పాటిస్తాం కూడా. దట్ ఈస్ ఎ ట్రెడిషన్ టైప్ ఆఫ్ ఫీలింగ్. తర్వాత గత జన్మలో నేను చేసినటువంటి పనుల ఆధారంగా ఈ జన్మలో నా యొక్క భవిష్యత్తు, నా యొక్క జీవితం ఉంటుంది అని నమ్ముతారు. అదే మన పిల్లలకి చెప్తాం. వాళ్ళదే నమ్ముతారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలు చెప్తారు. అది వాళ్ళు నమ్ముతారు. ఇలాగా ఆహ్, నమ్మి ఆచరణ చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రెడిషనల్ టైప్ ఆఫ్ సిస్టమ్ అని అంటారు. ఇంకా ఏమంటే ఆహ్, ఇది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అందరూ నమ్ముతున్నారు గాబట్టి అని నమ్ముతాను. దానికి ఏం ఎవిడెన్స్ ఉండదు. ఎటువంటి వివరణ ఉండదు. ప్రూఫ్ ఉండదు. ఏమి ఉండదు. అందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను నమ్ముతాను. అనేది కూడా ఒక ట్రెడిషనే. ఉదాహరణకు ఆహ్, ప్రాచీన పురాతన గ్రంథాల్లో, మత గ్రంథాల్లో మొత్తం విశ్వానికంతటికి కూడా భూమి మధ్యలో సెంటర్ పాయింట్‌లో ఉంటుంది అని చెప్తే అదే నమ్ముతాం. లేదు భూమి బల్లపరుపుగా ఉంటుంది, చాపలాగా ఉంటుంది అనంటే అదే నమ్ముతాం. కాబట్టి ఈ ట్రెడిషన్ టైప్ ఆఫ్ థింకింగ్‌లో ఏంటంటే ఒక డేంజర్ ఏంటంటే అందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను నమ్మాలి. నేను అదే పాటించాలి అనే ఒక థాట్ థింకింగ్ ప్రాసెస్ అన్నమాట. తర్వాత ఈ ట్రెడిషన్ టైప్ ఆఫ్ థింకింగ్‌లో ఇంకోటేంటంటే అది చాలా ప్రాచీనమైనదై అది చెప్పింది కాబట్టి నేను నమ్ముతా అని ఆలోచించేది కూడా ఈ ప్రాసెస్‌కే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాయన్ సివిలైజేషన్ చాలా పురాతనమైనటువంటి నాగరికత ఉన్నప్పుడు వారేం చేశారంటే ఒక క్యాలెండర్‌ని వాళ్ళు డిజైన్ చేశారు. ఆ క్యాలెండర్‌లో 2012 సంవత్సరము డూమ్స్ డే అంటే ఆ రోజుకి విశ్వమంతా కూడా మొత్తం నాశనం అయిపోతుంది అని ఆ క్యాలెండర్‌లో రాసుంటే అప్పుడు ఏమని భావించారు అనంటే ఇంక 2012 సంవత్సరం మొత్తం విశ్వమంతా కూడా మొత్తం నాశనం అయిపోతుంది. అందరూ చచ్చిపోతారు అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా చాలా మంది ఆ క్యాలెండర్‌ని ఆధారంగా చేసుకొని చాలా రకాలైనటువంటి న్యూస్ వచ్చింది. ఎందుకు నమ్మారు చాలామంది? అంటే అది పురాతనమైనది కాబట్టి, అది చెప్పింది కాబట్టి నమ్ముతున్నాను అనేటటువంటి ప్రాసెస్. సో, ఇవన్నీ కూడా ట్రెడిషన్, ట్రెడిషన్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్‌తో వచ్చేటటువంటి ఆలోచన ధోరణులు. ఇది దేనికి దారితీస్తుంది అంటే సబ్జెక్టివ్ థింకింగ్‌కి దారితీస్తుంది. ఇక రెండవ ప్రాసెస్ ఏంటి అనంటే అథారిటీ. అథారిటీ చెప్పింది గుడ్డిగా నమ్మడము. ఏంటి అనంటే ఒక చాలా తెలివైనటువంటి ఒక పెద్ద మనిషి చెప్తే అది తూచా తప్పకుండా పాటించడం. ఏమాత్రం వెరిఫికేషన్ లేకుండా. వారెవరైనా కావచ్చు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కావచ్చు, ఆ గ్రామంలో ఓల్డ్ మ్యాన్ అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు. అయితే ఆయన్ని అథారిటీగా తీసుకునేటటువంటి కొద్దిమంది ఏం చేస్తారంటే, ఆయన ఏది చెప్తే అదే ఫాలో అవ్వడము. ఇటువంటి ప్రాసెస్‌ని ఏమంటారంటే అథారిటీ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అని అంటారు. సో, క్వెషన్ చెయ్యరు. క్వెషన్ చేయకుండా యాస్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతారు. నేనిది నమ్ముతున్నాను. ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు చాలా తెలివైనటువంటి వ్యక్తి అని నమ్ముతాను. నేనిది నమ్ముతున్నాను ఎందుకంటే, ఆ న్యూస్ పేపర్‌లో ఇట్లా పబ్లిష్ అయింది. లేదంటే ఆ టీవీ ఛానెల్‌లో ఇట్లా పబ్లిష్ అయింది. అందుకని నేను నమ్ముతాను. అని చెప్పి చాలామంది వాటిని గుడ్డిగా నమ్ముతా అంటారు. సో, ఇది అథారిటీ టైప్ ఆఫ్ ఫీలింగ్. సో, ఈ అథారిటీ టైప్ ఆఫ్ ఫీలింగ్ ద్వారా కూడా ఈ యొక్క సబ్జెక్టివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. మనకందరికీ తెలుసు చిన్నప్పుడు 'వండర్ వరల్డ్' ఇలాంటివేవేవో పుస్తకాలొచ్చేవి మ్యాగజైన్స్. అందులో ఏమేమో అంశాలుండేవి. ఒక నాగుపాము 6 తలలుంటాయి. 10 తలల నాగుపాము పుట్టింది. ఇలాంటివన్నీ కూడా వేసేవారు అందులో. అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. అవి నిజమే అనుకోని నమ్మేసేవారు చాలామంది. ఎందుకంటే మ్యాగజైన్‌లో ప్రింట్ అయింది కదా! పలానా టీవీ షోలో చెప్పినారు కదా! ఏదో ఒక ఛానెల్‌లో ఏలియన్స్ వస్తున్నట్టు, ఆ ఏలియన్స్ దిగినట్టు, వాళ్ళు ప్రయాణం చేసే స్పేస్ షిప్ అంతా దిగినట్టు, ఇలా ఎవరో చూపించారనుకోండి, ఏమాత్రం వెరిఫై చేయకోకుండా మనం నమ్మేస్తాం. సో, అలాంటివన్నీ కూడా ఏంటంటే, ఒక అథారిటీని ఆధారంగా చేసుకొని, అంశాలను ఫాలో అయ్యే విధానాన్ని అథారిటేటివ్ ఫీలింగ్ అంటారు. దాని ద్వారా కూడా ఏంటంటే, ఈ యొక్క సబ్జెక్టివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. కొన్ని సమయాల్లో కరెక్ట్ అవ్వచ్చు కూడా. అథారిటీ చెప్పింది లేదా ట్రెడిషన్ ఫీలింగ్స్‌లో చెప్పేది కూడా చాలా రేర్‌గా కరెక్ట్ కూడా అవ్వచ్చు. అయితే మనం ఎలా చూడాలి అనేది ఇంపార్టెంట్. దానికి ఎవిడెన్స్ ఉందా? లేదా? అని మనం గమనంలోనికి తీసుకొని, ప్రూఫ్ ఉందా? లేదా? అనే దాన్ని గమనంలోనికి తీసుకొని, మనము
ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. వీటి ద్వారా కూడా ఏంటంటే, మనకు ఈ యొక్క సబ్జెక్టివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే అన్ని వేళలా అది కరెక్ట్ కాకపోవచ్చు. తర్వాత ఇంట్యూషన్ అంటే స్వతహాగా మనకున్నటువంటి ఇన్‌పుట్స్ తోటి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి విధానం ఇంట్యూషన్. దాని ద్వారా కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి కరెక్ట్ అవుతాయి. ఒక్కోసారి కరెక్ట్ అవ్వవు. ఒకసారి ఏమైంది ఒక, ఒక సాధువొచ్చేసి నాకు కలలో కనిపించాడు. గణేష్ వినాయకుడు మిల్క్ తాగుతాడని చెప్పి అందరూ కూడా వినాయకునికి మిల్క్ తాపించడం మొదలుపెట్టారు. సో, అదేమైందంటే ఒకతను చెప్పాడు. అతను పెద్ద సాధువయ్యుండొచ్చు. ఆయన చెప్పింది ఫాలో అయిపోయి చాలామంది నిజంగానే తాగాడు. నేను పర్సనల్‌గా చూసాను అని భ్రమపడి చెప్పే విధానంతోటి ఏం చేశారంటే, అది ట్రూత్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. దానికి ఏమాత్రం కూడా ఎవిడెన్సెస్ కానీ, తర్కం కానీ, ప్రశ్నించడం కానీ ఇవేవి కూడా లేవు. కాబట్టి ఈ యొక్క ఇంట్యూషన్ కానీ, లేదా ఈ యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, అంటే అన్ని సార్లు కూడా ఇవి కరెక్ట్ కాకపోవచ్చు. వీటి ద్వారా కూడా ఈ యొక్క సబ్జెక్టివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అయితే మరి దీనికి వ్యతిరేకంగా, దీనికి ఎగెయిన్స్ట్‌గా ఉన్నటువంటిది ఏంటి అనంటే సైంటిఫిక్ థింకింగ్. అసలు ఈ సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటి అసలు? ఇది ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ సైంటిఫిక్ థింకింగ్ వల్ల ఉపయోగాలేంటి? ఆ ప్రాసెస్ ఏంటి? అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, సైంటిఫిక్ థింకింగ్ అంటే ఆహ్, బయాలజీ చదవడం, జియాలజీ చదవడం, కెమిస్ట్రీ చదవడం, ఫిజిక్స్ చదవడం. సైన్స్ చదువుతున్నాం కదండీ! సైన్స్‌లో ఉన్న అంశాలన్నీ నేర్చుకుంటున్నాం కదా! పరీక్షలు రాస్తున్నాం కదా! అదే అని అనుకుంటారు. కాదు. సైంటిఫిక్ థింకింగ్ అనేది ఒక ప్రాసెస్. అది మన ఆలోచన ధోరణి. మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి అన్ని అంశాలకి కూడా వర్తింపజేసేటటువంటి ఒక ఆలోచన సరళి. అది మన పర్సనల్ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇంకా నన్నడిగితే లవ్, మ్యారేజ్, సెక్స్ ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో కూడా ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి పద్ధతి, శాస్త్రీయమైనటువంటి ఆలోచన సరళి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఈ రకమైనటువంటి ఆలోచన విధానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ సైంటిఫిక్ థింకింగ్ ఎలా ఉంటుంది అనంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇది చాలా ఆసక్తితో స్టార్ట్ అవుతుంది. చాలా క్వెషనింగ్ మైండ్స్‌తో స్టార్ట్ అవుతుంది. సాధారణంగా చిన్న పిల్లలు ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పావురం ఎందుకు అలా ఉంటుంది? నీళ్ళు ఇక్కడ ఎందుకొచ్చాయి? అక్కడ ఎందుకెళ్ళాలి? ఇలా ఇలా వస్తే ఏమవుతుంది? ఇలా దాటితే ఏమవుతుంది? వాటిని తొక్కితే ఏమవుతుంది? ఇలా చాలా ప్రశ్నలు వేస్తుంటారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు. ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది ఈ యొక్క సైంటిఫిక్ థింకింగ్‌కి ఫస్ట్ స్టెప్. ఆ క్యూరియాసిటీతో ఏర్పడినటువంటి ప్రశ్నలేవైతే ఉంటాయో, ఆ ప్రశ్నల సమాధానం కోసము మనం వెతుకుతాం. వాటికి ఎవిడెన్సెస్ ఏమేమున్నాయి? ఆ ఎవిడెన్సెస్‌ని ఎట్లా మనము సంపాదించాలి అనేది సెకండ్ స్టెప్. ఇక ఆ ఎవిడెన్సెస్‌నన్నింటిని క్రోడీకరణ జేసి, అన్నిటిని కలెక్ట్ చేసి, ఇక టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి అది కరెక్ట్ అవుతుందా? కాదా? ఆ టెస్ట్ అనేది క్లియర్ అవుతుందా? క్లియర్ కాదా? అని టెస్టింగ్‌కెళ్తాం. అది థర్డ్ స్టెప్. ఆ టెస్ట్ చేసింది ఒకటికి 2 సార్లు వెరిఫై చేస్తాం. అలా వెరిఫై చేస్తే అది ఫోర్త్ స్టెప్. తర్వాత ఆ వెరిఫై చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ ఫైనల్ రిజల్ట్ ఏవైతే ఉంటుందో దాన్ని కాంక్రిటైజ్ చేయాలి. అంటే ఆ యొక్క స్టెప్స్ అన్నింటిని కూడా ఒక చోటికి చేర్చి ఒక హైపోథెసిస్ లాగా డెవలప్ చేయాలి. సో, అలా ఎవాల్వ్ అయినటువంటి ఫైనల్ రిజల్ట్‌ని కంక్లూజన్ అని అంటాము. ఆ కంక్లూజన్ అనేది లాస్ట్ స్టెప్. సో, ఈ రకంగా రకరకాలైనటువంటి స్టెప్స్ ఉంటాయి. ఈ యొక్క సైంటిఫిక్ థింకింగ్‌లో. ఈ సైంటిఫిక్ థింకింగ్‌కి ఈ స్టెప్సే చాలా హ్మ్, ప్రధానమైనటువంటి బేసిక్ స్టెప్స్ అని మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను ఇప్పటి వరకు 2 రకాలైనటువంటి ఆలోచనల సరళులు
వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో నేను చెప్పాను. అయితే ఈ రెండింటి వల్ల సొసైటీ పైన ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనంటే, సైంటిఫిక్ థింకింగ్ వల్ల కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. అనేక మంది సైంటిస్టులు డెవలప్ అవుతారు. ఆహ్, మానవ మనుగడకు అవసరమైనటువంటి అదే విధంగా అనేక రకాలైనటువంటి సర్వీసెస్, తర్వాత ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా సైంటిస్ట్‌లు ఇన్వెంట్ చేసినవి, సైంటిస్ట్‌లు డిస్కవర్ చేసినవే. అవన్నీ కూడా. ఏవి కూడా గాల్లో నుంచి, ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. కాబట్టి సైంటిఫిక్ థింకింగ్ వల్ల మనకు అవసరమైనటువంటి వస్తు సామాగ్రి, సేవలు అన్నీ కూడా లభిస్తాయి. మరి ఈ యొక్క సబ్జెక్టివ్ థింకింగ్ వల్ల ఏమి సొసైటీకి లభిస్తాయో తెలుసా? మూఢనమ్మకాలొస్తాయి. 15వ శతాబ్దము మధ్య కాలంలో ఆహ్, అది రెనెసాన్స్ పీరియడ్‌లో ఏమవుతుందంటే ఆహ్, డెవలప్ అవ్వడం అనేది మొదలైంది. ఆ తర్వాత అంతకు ముందు చాలా రకాలైనటువంటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ యొక్క సైంటిఫిక్ థింకింగ్ ప్రాసెస్ అనేది. ఈ యొక్క కుల, మత యొక్క వీటి వల్ల వాటి యొక్క డామినేషన్స్ వల్ల ఎంతగానో ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కోవడం అనేది జరిగింది. అదే ఈ యొక్క సబ్జెక్టివ్ థింకింగ్ వల్ల ఏమైంది అంటే దాదాపుగా సొసైటీ అనేది 1000 సంవత్సరాలు అంధకారంలో మునిగిపోయింది. ఆహ్, 5థ్-15థ్ సెంచరీ వరకు కూడా అంధకారంలో మునిగిపోయింది. ఆవిష్కరణలు లేకుండా సొసైటీ డెవలప్ కాకుండా మునిగిపోయింది. సో, ఇది సొసైటీకి కలిగినటువంటి ఇంపాక్ట్ సైంటిఫిక్ థింకింగ్ మరియు సబ్జెక్టివ్ థింకింగ్ ఈ రెండిటికి మధ్య. సైంటిఫిక్ థింకింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అనేక మంది సైంటిస్ట్‌లు అనేక రకాలుగా వాళ్ళు వివరణ ఇచ్చారు. ఒక ఫిబెల్‌మాన్ అనే సైంటిస్టు ఆయన ఏం చెప్తాడంటే ఫిలాసఫర్ కూడా ఆయన. ఆయన ఆహ్, మానవాళి కనుక్కున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆహ్, డిస్కవరీస్‌లో సైంటిఫిక్ మెథడ్ అనేది చాలా గ్రేటెస్ట్ డిస్కవరీ అని అంటాడు. ఎందుకంటే, ఆ సైంటిఫిక్ మెథడ్ వల్లనే ఇతర డిస్కవరీస్ అన్నీ కూడా జరిగినాయి. ఇక వైట్ హెడ్ అనే ఒక ఫిలాసఫరు ఏం చెప్తాడంటే, 19థ్ సెంచరీలో ఇన్వెన్షన్స్ జరిగినటువంటి అనేక ఇన్వెన్షన్స్ జరిగినటువంటి ఆ యొక్క సెంచరీలో సైంటిఫిక్ మెథడ్ అనేది ఎంతో క్రియాశీలకమైనటువంటి రోల్ ప్లే చేసింది. ఆ మెథడ్ ద్వారా మానవాళికి అవసరమైనటువంటి అనేక రకాలైన ఆవిష్కరణలు జరిగాయి అని చెప్పి వైట్ హెడ్ ఫిలాసఫర్ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ సైంటిఫిక్ మెథడ్‌ని కొన్ని రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా నేను ఇక్కడ ప్లేస్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ యొక్క ఎగ్జాంపుల్స్, ఆ యొక్క స్టెప్స్‌ని మనము మన దైనందిన జీవితంలో కూడా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక అనేక సమస్యల్లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని నేను చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాను. ఈ మెథడ్‌లో ఫస్ట్ మనము సమస్యని డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమస్యకు సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కలెక్ట్ చేసినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని ఒక హైపోథెసిస్‌ని ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రిపేర్ చేసినటువంటి హైపోథెసిస్‌ని మనము దాని యొక్క ఫైనల్ రిజల్ట్స్‌ని ప్రిడిక్ట్ చేయాలి. ఇదైతే అదవుతుంది. అది కాకపోతే రిజల్ట్ ఇలా ఉంటుంది అని ప్రిడిక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయంటే అది ఒక్కోసారి కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి కరెక్ట్ కాకపోవచ్చు. మా కెమిస్ట్రీలో అయితే ప్రిడిక్షన్ అనేది ప్రిడిక్ట్ చేస్తాము కెమికల్ రియాక్షన్స్ పెట్టి. అయితే అది 1 అవర్‌లో రియాక్షన్ పూర్తి అవుతుందా? 2 అవర్స్‌లో రియాక్షన్ పూర్తి అవుతుందా? 3 అవర్స్‌లో రియాక్షన్ పూర్తి అవుతుందా? లేదా 1 డేలో పూర్తి అవుతుందా? 2 డేస్‌లో పూర్తి అవుతుందా? అనేది అంతకు ముందు చదివినటువంటి జర్నల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని చదివి, ఆ డేటా ద్వారా మేము కొంచెం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఓకే. ఈ కెమికల్స్ వాడుతున్నాం కదా! వీటి వల్ల ఒక 2 అవర్స్‌లో ఈ రియాక్షన్ కంప్లీట్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేయగలుగుతాం అంతే. అయితే రియాక్షన్ పెట్టిన తర్వాత తెలుస్తుంది. యాక్చువల్‌గా అది ఆ 2 అవర్స్ కాస్త 4 అవర్స్ కూడా అవ్వచ్చు. కాబట్టి ప్రిడిక్షన్ అనేది ఒక స్టెప్‌గా ఉంటుంది ఇందులో. ఆ తర్వాత ఎక్స్‌పెరిమెంట్‌కి కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్స్‌పెరిమెంట్ లేకుండా రిజల్ట్ ఉండదు. అలా ఎక్స్‌పెరిమెంట్‌కెళ్ళి ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నింటిని కూడా ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసి మా ఆ యొక్క రిజల్ట్స్‌ని ఒక ఇన్ఫరెన్స్ రూపంలో మనము వాటిని రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా మనం ముందు ఏదైతే హైపోథెసిస్‌ని ఫార్మ్ చేశామో అది ప్రూవ్ అయిందా లేదా మనం కంపేర్ చేసుకోవాలి.
అలా కంపేర్ చేసుకున్న దాన్ని 1కి 2 సార్లు వెరిఫై చేయాలి. ఎందుకంటే, ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ నేను పెడతాను. ఒక 2 అణువుల హైడ్రోజను, ఒక అణువు ఆక్సిజను సరైనటువంటి ప్రెషరు, టెంపరేచరు, కెటలిస్టు వీటన్నింటిని యూజ్ చేసి నేను కరెక్ట్‌గా రియాక్షన్ పెడితే, ఆ రియాక్షన్ ఫైనల్ రిజల్ట్ హెచ్2ఓ ఒక అణువు వాటర్ మాలిక్యూల్ వస్తుంది. ఈ రిపిటేషన్ అనేది నేను చేసిన అంటే ఆ పద్ధతులన్నింటినీ కూడా అప్లై చేసి, నేను చేసిన అదే రిజల్ట్ రావాలి. పాకిస్తాన్‌లో ఉన్న సైంటిస్ట్ ఇవే పద్ధతులు వాడి ఆ రియాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తే అదే రిజల్ట్ రావాలి. శ్రీలంకలో ఉండే ఇంకొక స్టూడెంట్ ఈ యొక్క పద్ధతులన్నింటిని పాటించి రియాక్షన్ పెడితే అదే రిజల్ట్ రావాలి. లేదు ఆస్ట్రేలియాలో ఉండే ఒక సైంటిస్ట్ చేసినా అదే రిజల్ట్ రావాలి. అంటే ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఎన్ని సార్లు రిపీట్ చేసినా, ఎన్ని సార్లు వెరిఫై చేసినా అదే రిజల్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రిజల్ట్‌ని పబ్లిష్ చేయాలి. లేదు నేను ఒక ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు 2 అణువుల వాటర్ మాలిక్యూల్ వస్తుంది. నువ్వు నిమ్న కులానికి చెందినవాడివి కాబట్టి నువ్వు రియాక్షన్ పెడితే ఒక అణువు వాటర్ మాలిక్యూలే వస్తుంది. లేదు అమెరికాలో తెల్లవాళ్ళు రియాక్షన్ కండక్ట్ చేస్తే వాళ్ళకి 5 అణువుల వాటర్ మాలిక్యూల్ వస్తుంది. నల్ల జాతీయులు ఆ రియాక్షన్ కండక్ట్ చేస్తే వాళ్ళకి 2 అణువులే ఆక్సిజన్ వస్తుంది అని ఎక్కడ ఉండదు. అది రియాక్షన్ కాదు. అది సైంటిఫిక్ మెథడ్ కాదు. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఆ యొక్క వెరిఫికేషన్‌లో సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఎవరు చేసినా రావాల్సుంటుంది. అప్పుడు మాత్రమే ఆ రిజల్ట్స్‌ని పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన దాన్ని రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ చేసినది ఫైనల్‌గా ఒక థియరీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. థియరీ అంటారు. కొన్నిసార్లు నియమము అంటారు. కొన్నిసార్లు సూత్రం అంటారు. అది ఫైనల్‌గా అది ప్రూవ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనము ఫైనల్‌గా ప్రూవ్ అయ్యి పబ్లిష్ అయినటువంటి థియరీని, నియమాన్ని, సూత్రాన్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ఇన్ని స్టెప్స్ ద్వారా ఫైనల్‌గా మనకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది. దీన్నే సైంటిఫిక్ మెథడ్ అని అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ నేనొక చార్ట్ వేశాను. ఎవ్రీ డే లైఫ్‌లో అంటే మన జీవితంలో ఏ సమస్య అయినా సరే మనము ఈ 5 స్టెప్స్‌లోను వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు. అదేంటి అంటే ఆస్క్, గెస్, టెస్ట్, అనలైజ్ అండ్ డెడ్యూస్ ఆర్ రివైజ్. ఈ 5 పాయింట్స్ ద్వారా మనము ప్రతి అంశాన్ని కూడా చూడవచ్చు. ప్రతి అంశానికి సంబంధించి కూడా మనము ఈ 5 అంశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎగ్జాంపుల్‌లో ఒక ప్రశ్న వేశాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైనటువంటి సమస్యలకు ఏమి కారణము అని ఇక్కడ ప్రశ్నించడం అనేది జరిగింది. దీనికి ఫస్ట్ స్టెప్ అది. మరి ఏమని గెస్ చేయొచ్చు? అంటే మనం ప్రశ్న వేసామనుకోండి ఒక్కోరు ఒక ఆన్సర్ చెప్తారు. కొందరేమో పాపులేషన్ ఎక్కువగా ఉంది అంటారు. అందువలనే ఈరోజు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది, ధరల పెరుగుదల ఉన్నాయి, దరిద్రం ఉంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అండి అని అంటారు. ఓవర్ పాపులేషన్. ఇంకా మరి సరే చెప్పారు ఆన్సర్ వచ్చింది. దాన్నేం చేయాలి? టెస్ట్ చేయాలి. టెస్ట్ ఎలా చేస్తాము అనంటే, ఫస్ట్ మనము ఏదో ఒక ఎగ్జాంపుల్‌ని, ఒక కేస్ స్టడీని తీసుకొని ఒక కంక్లూజన్‌కి రాకూడదు. ఆ టెస్ట్ రకరకాలుగా వీలైన పద్ధతుల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఎలా చేస్తాము అనంటే, మనము ఇతర దేశాలని పరిశీలన చేద్దాం. బాగా పాపులేషన్ ఉన్నటువంటి ఇతర దేశాలని తీసుకొని వాటన్నింటిని లిస్ట్ ఔట్ ఏద్దాం. లిస్ట్ ఔట్ వేసి, అక్కడ ఉన్నటువంటి కంట్రీ డెవలప్‌మెంటు, పాపులేషను ఇవన్నీ కూడా మనం స్కేల్ చేద్దాం. అలా చేసి ఆ కంట్రీలో ఏమేం రిసోర్సెస్ ఉన్నాయి, అవి కూడా మనము స్కేల్ చేద్దాం. అంటే ఇప్పుడు చైనా తీసుకుందాం. భారతదేశం, చైనా. చైనాలో కూడా పాపులేషన్ చాలా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి పాపులేషను, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ వీటన్నింటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని కంపేర్ చేసుకుందాం. దాన్నే టెస్ట్ అంటాం. సో, మరి అలా చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఆ కేస్ స్టడీలన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటాను. తర్వాత అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేసి చాలా కంట్రీస్‌లో డెన్స్డ్ పాపులేషన్ ఉంది. హై డెన్సిటీ ఉన్నటువంటి పాపులేషన్ కూడా ఉంది. చాలా సిటీస్‌లో కూడా ఉన్నారు అలాగా.
తర్వాత చైనా లాంటి పెద్ద పెద్ద కంట్రీలో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువుంది. డెవలప్‌మెంట్ కూడా చాలా ఉంది. డెవలప్‌మెంట్ చాలా ఉంది. రిసోర్సెస్ కూడా ఉన్నాయి. మరి ఇండియాలో, ఇండియాలో ఉన్నటువంటి రిసోర్సెస్ నాకు తెలిసి ఏ కంట్రీలో కూడా లేవు. మానవ వనరులు కానీ, సహజ వనరులు కానీ. ఇక్కడ దొరకనిదంటూ ఏమీ లేదు. శ్రమశక్తి దొరుకుతుంది. తర్వాత ఖనిజాలున్నాయి, నీళ్లున్నాయి, సారవంతమైనటువంటి నేలలున్నాయి, పచ్చిక బయళ్ళున్నాయి. అనేక రకాలైనటువంటి మినరల్స్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి. ఇక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు. అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. శ్రమశక్తి ఉంది. ల్యాండ్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఇకపోతే మరి ఏంటి చైనా డెవలప్‌మెంట్ మరి ఇండియా డెవలప్‌మెంట్ చూసుకుంటే ఎలా ఉంది అని మనం పరిశీలన చేసుకుంటే ఫైనల్‌గా క్లియర్‌గా తెలిసేదేంటంటే పాపులేషన్ అనేది రూట్ కాజ్ కాదు అని తెలుస్తుంది. మరి ఏమై ఉండొచ్చు? అది నెక్స్ట్. అది నెక్స్ట్ ప్రశ్నకెళ్ళిపోతుందప్పుడు. అంటే ఎవరైనా సరే ఒక ఆన్సరు ఒక ప్రశ్నకు ఒక ఆన్సర్ ఇచ్చారు అనంటే, ఆ ఆన్సర్ కరెక్టా? కాదా? అని తెలుసుకోవాలి అనంటే, ఈ యొక్క మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. రీసెంట్‌గా మనము చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, చిన్న పిల్లల పైన, మహిళల పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటి రూట్ కాజ్? అని ఒక ప్రశ్న వేశాను. అందులో ఒక ఒక మేధావి ఏమని సమాధానం చెప్పాడంటే, డ్రెస్ సెన్స్ బాగాలేదు. అందువల్లనే బాగా ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి అని ఒక సమాధానం చెప్పేశాడు. మరి మనము అది కరెక్టా? కాదా? అని ఎలా మనం ఎనలైజ్ చేయాలి? గో టు ద థర్డ్ స్టెప్ టెస్ట్. అత్యాచారాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి జరుగుతున్నాయి? అంటే అలా మనం కేస్ స్టడీ తీసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మొన్న 7 సంవత్సరాల పసిపాప పైన కూడా జరిగింది. 6 నెలల పసిపాప పైన కూడా జరిగింది. ముసలి వాళ్ళ పైన కూడా జరిగినాయి. అఘాయిత్యాలు జరిగాయి. ఆహ్, మొత్తం ఒళ్ళంతా కూడా బట్టలేసుకున్నటువంటి మహిళల పైన కూడా రేప్స్ జరిగాయి. చిన్న పిల్లల పైన కూడా రేప్స్ జరిగాయి. ఏమాత్రం బాడీ ఎక్స్‌పోజ్ చేయనటువంటి గర్ల్స్ పైన కూడా రేప్స్ జరిగాయి. అలా కేస్ స్టడీలన్నీ కూడా రాశాను. కేస్ స్టడీలన్నీ రాసిన తర్వాత ఎనలైజ్ చేశాను. ఎనలైజ్ చేస్తే ఈ యొక్క డ్రెస్ సెన్స్ ద్వారా మాత్రమే ఈ యొక్క హత్యలు, అత్యాచారాలు జరగలేదు. ఇంకా ఏంటి రీజను అని కూడా విచారం చేస్తే కేస్ స్టడీలో ఏం తెలిసింది అంటే టెస్ట్ ఆర్ ఎక్స్‌పెరిమెంట్‌లో ఒకటి ఈ యొక్క సంఘటనలకి పాల్పడినటువంటి వారందరూ 90% డ్రగ్ అడిక్టెడ్ కానీ, మద్యం సేవించి గానీ, లేదా పోర్నోగ్రఫీ చూసి వాటికి విక్టిమ్ అయిపోయినటువంటి వారు ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు అని ఎవిడెన్సెస్‌లో తేలింది. అనేక మంది డాక్టర్లను సంప్రదిస్తే, అనేక మంది సైకాలజీ తెలిసిన వాళ్ళని సంప్రదిస్తే వారేమన్నారు అంటే, ఈరోజు టీవీలు, ఇంటర్నెట్‌లలో వచ్చేటటువంటి వెబ్‌సైట్‌లు, అనేక రకాలైనటువంటి జిగుప్స, హింస, సెక్స్ ఇలాంటి వాటితో కూడుకున్నటువంటి వీడియోల ద్వారా చాలామంది చిన్న పిల్లలు కూడా ప్రభావితం అయ్యి, వాళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు అని చాలామంది సైకాలజిస్ట్‌లు, తర్వాత డాక్టర్స్ ముఖ్యంగా వారు చెప్పిన దాన్నంతటిని కూడా నోట్ చేసుకొని, వాటిని కేస్ స్టడీస్‌లో ఒక టెస్ట్ లేదా ఎక్స్‌పెరిమెంట్‌గా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఫైనల్‌గా ఏంటి రిజల్టు అనంటే, ఈ యొక్క డ్రెస్ వీటి ద్వారా కాదు, ఈరోజు చిన్న పిల్లల పైన, మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నది. ఈరోజు డ్రగ్సు, ఆహ్, లిక్కరు, తర్వాత పోర్నోగ్రఫీ, మోరల్ వాల్యూస్ లేకపోవడము, కల్చరల్ వాల్యూస్ దిగజారిపోవడము, ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. మరేం చేయాలి? వాటన్నింటిని కూడా బ్యాన్ చేసినట్లయితే తగ్గుముఖం పడతాయి అని చెప్పి ఫైనల్‌గా ఒక ఎనాలిసిస్‌కొస్తాం. అంటే ఒక సమస్యను మనము ఎలా చూడాలి అనేది దేని ద్వారా సాధ్యమవుతుంది? ఏదో సింపుల్‌గా కొంతమంది రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తుంటారు. సింపుల్‌గా స్టేట్‌మెంట్‌లు ఇచ్చేస్తుంటారు. ఆహ్, ఆమె అక్కడెందుకుంది? ఆమె అక్కడికే ఎందుకు పోవాలి? వెళ్ళేటప్పుడు తోడుగా తీసుకెళ్ళాలి కదా! లేదంటే అలాంటి బట్టలేసుకుంది, లేదంటే ఇలాంటి పదజాలం వాడింది, ఏవేవో మాట్లాడేస్తారు. అది ఎంత అనాగరికం అంటే విక్టిమ్‌నే ఆమె విక్టిమ్ చనిపోయింది.
మనం 'నిర్భయ' కేసులో చూసాం. చనిపోయింది. ఆమెనే మళ్ళీ బ్లేమ్ చేస్తారు. అంతటి అమానవీయంగా బిహేవ్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆ సమస్యనే కాదు, ఏ సమస్య అయినా సరే, ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఆలోచన చేస్తే తప్పకుండా మనకొక సొల్యూషన్ అనేది, కరెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈరోజు ఒక 10థ్ క్లాస్ అబ్బాయిని ఒక ప్రశ్న వేశా. ప్రీ ఫైనల్ ఎగ్జామ్‌లో ఆ అబ్బాయి అన్ని సబ్జెక్ట్‌లలోనూ ఫెయిల్ అయిపోయాడు. అయితే వాళ్ళ సైన్స్ టీచరు, క్లాస్ టీచరు. ఆ క్లాస్ టీచర్‌ని అడిగాను. "సార్ ఏంటి సార్ ఈ అబ్బాయి అన్ని సబ్జెక్ట్‌లలోనూ ఫెయిల్ అయిపోయాడు" అనంటే, ఆయన సింపుల్‌గా ఏమన్నాడంటే, "సార్ వాడి తలరాత సార్. వాడికి చదువు అబ్బలేదు సార్. అంతే సార్" అని అనేసాడు. అయితే నేనన్నాను మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, "సార్ ఒకసారి మీతో మాట్లాడాలి సార్." ఎందుకు సార్ అంటే, "సార్ ఆ అబ్బాయి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే అంశం పైన మనము కొంచెం సైంటిఫిక్‌గా ఆలోచించాలి సార్." ఏంటి సార్ అని. సార్ ఇప్పుడు ఆ అబ్బాయి అన్ని సబ్జెక్ట్‌లలోనూ ఫెయిల్ అయ్యాడు అనంటే ఫస్ట్ ఏంటంటే ఆ క్లాస్‌లో ఇతర స్టూడెంట్స్ ఏ రకంగా ఉన్నారు? అంటే ఈ అబ్బాయితో పాటు అందరూ ఫెయిల్ అయిపోయారా? కొంతమందే ఫెయిల్ అయ్యారా? లేదంటే ఇతనొక్కడే అన్ని సబ్జెక్ట్‌లోనూ ఫెయిల్ అయ్యాడా? అది ఒక కేస్ స్టడీ సార్. అది ఒకటి తీసుకుందాం. రెండవది ఈ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 10థ్ క్లాస్ వరకు ఆయన ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ అన్నీ కూడా చదివాడా? లేకపోతే జంప్ అయిపోయాడా? సెవెంత్ చదువుకోకుండా నైన్త్, ఎయిత్ చదువుకోకుండా నైన్త్‌కి ఇలా వచ్చాడా? డైరెక్ట్‌గా 10థ్‌కొచ్చాడా? ఏంటి సార్? తర్వాత ఆ క్లాస్‌లో సబ్జెక్ట్స్ బోధించే టీచర్స్ అందరూ కూడా అన్ని సబ్జెక్ట్స్‌కి టీచర్స్ ఉన్నారా? వారందరూ సిలబస్ కంప్లీట్ చేశారా? అనేది కూడా ఒకటి సార్. తర్వాత ఈ అబ్బాయికి మినిమమ్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా లోవర్ క్లాస్‌లో చదువుకున్నాడా? లేదా? అవన్నీ వచ్చా? లేదా? ఫిఫ్త్ క్లాస్ లోపు రావాల్సినటువంటివన్నీ కూడా ఈ అబ్బాయికొచ్చా? లేదా? అనేది కూడా మనము గమనించాలి సార్. ఇవన్నీ మనము చూసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రాగలము. అంతేగాని ఈ అబ్బాయి కర్మ ఇంతే అని గాని, పూర్వజన్మలో పాపం చేసినాడని గాని, లేదా తలరాత రాయలేదని కానీ, లేకపోతే చేతిలో రేఖలుంటాయి. విద్యా రేఖ లేదని గాని, ఇలా మనం చెప్పకూడదు సార్ అని మాట్లాడి చూస్తే యాక్చువల్‌గా ఏంటంటే, ఆ అబ్బాయి అక్కడ మక్తా అని ఖైరతాబాద్ బ్యాక్ సైడ్ అక్కడ స్లమ్ ఏరియాలో ఉంటాడు. మా అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు డైలీ వేజ్ వెళ్ళే కూలీలు. అడ్డా కూలీలు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్నకు హెల్ప్‌గా వెళ్తుంటాడు. సంవత్సరానికి ఆ అబ్బాయి ఒక 2 నెలలు గూడా స్కూలుకి పోలేదు. ఇకపోతే కటిక దారిద్ర్యం కారణంగా ఆ అబ్బాయికి స్కూలుకెళ్ళకోకుండా డబ్బు సంపాదించడం కోసం వాళ్ళ నాన్నతో పాటు పనికెళ్ళేవాడు. ఆ అబ్బాయికి అసలు సిలబస్‌లో ఏమున్నాయో కూడా తెలీదు. కాబట్టి ఏమైందంటే ఇక సబ్జెక్ట్స్ రాక, అవి అర్థం కాక, ఆ ప్రశ్నలకి ఏం సమాధానం గూడా రాయాలో తెలీక, ఆ అబ్బాయి అన్నీ ఖాళీ పేపర్‌లు ఇచ్చేసొచ్చాడు. ఇది జరిగినటువంటి ఆహ్, విషయం. అయితే ఇక ఫోర్త్ స్టెప్‌లో ఇవన్నీ కూడా ఎనలైజ్ చేసి, సార్ ఆ అబ్బాయిని గనక కూర్చోపెట్టి సంవత్సరమంతా కూడా సరిగ్గా పాఠాలు బోధించి, ఆ అబ్బాయి అంతా నేర్చుకుంటే ఖచ్చితంగా ర్యాంక్ కాకపోయినా కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోగలడు సార్. ఇది ఎనాలిసిస్ సార్. అంతేగాని ఆ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడంటే ఆయన యొక్క పాపాల వల్ల, లేదంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పనుల వల్ల, లేక విధిరాత వల్ల అయితే కాదు సార్. మనము ఆయనకి ఆ ఫెసిలిటీ ఇచ్చామనుకోండి, అంటే ఆ పేదరికము లేకుండా ఆ అబ్బాయి చదువుకోగలిగినటువంటి పరిస్థితిని ఇచ్చామనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చామనుకోండి, ఈ అబ్బాయి ఖచ్చితంగా పాస్ అవుతాడు అని ఫైనల్‌గా రిజల్ట్‌లో చెప్పడం అనేది జరిగింది. సో, ఇలాగా ప్రతి సమస్యను కూడా ఆస్క్, గెస్, టెస్ట్, అనలైజ్ అండ్ డెడ్యూస్. ఈ యొక్క సింపుల్ 5 టెక్నిక్స్ తోటి మనము వాటిని ఎవాల్యుయేట్ చేయొచ్చు. అంతే కాకుండా వాటికి సమాధానాన్ని కూడా చాలా పకడ్బందీగా మనము బయటికి తీసుకొని రావచ్చు. సో, ఈ రకంగా ఉంటుంది సైంటిఫిక్ అనాలిసిస్ అనేది. అయితే ఇప్పటికి భారతదేశంలో అనేక మంది ఈవెన్ కొంతమంది సైంటిస్ట్‌లు కూడా, ప్రొఫెసర్‌లు, లెక్చరర్‌లు కూడా, డాక్టర్‌లు కూడా మూఢనమ్మకాలని ఫాలో అవుతున్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం మనం. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు వీటన్నిటిని కూడా ఫాలో అవ్వడం అనేది జరుగుతోంది. వాళ్ళందరూ కూడా సైంటిఫిక్ ఫీల్డ్‌లోనే ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో
వాళ్ళు సైన్స్ యొక్క ఫలాలను అనుభవిస్తూనే ఉంటారు. సైన్స్ లేకుండా వారు ఉండనే ఉండరు. అయినప్పటికీ కూడా సూడో సైన్స్ చెప్పే విషయాలని, సూడో సైన్స్‌ని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పాటిస్తుంటారు. మరి ఏంటసలు బేసిక్ కాజ్ అనంటే, మన భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే వారేమంటారంటే, భారతదేశంలో ఈ రకమైనటువంటి భావజాలం అభివృద్ధి కావడానికి ఆయన ఎనలైజ్ చేసి చాలా పుస్తకాలు రాశారు. 'ద హిందూ కెమిస్ట్రీ' అని చాలా ఫేమస్ పుస్తకం రాస్తారు. అయితే ఆయన చెప్పినది వాటిల్లో ఏంటంటే, ఈ రకమైనటువంటి భావజాలం స్ప్రెడ్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి అంటే, ఒకటి కాస్ట్ సిస్టమ్, రెండవది మను కోడ్ ఆఫ్ కండక్ట్, మూడవది వేదాంత ఫిలాసఫీ అని చెప్తాడు ఆయన. ఇందులో ఈ కాస్ట్ సిస్టమ్‌లో ఏమవుతుంది అంటే, ఈ యొక్క సొసైటీ డెవలప్‌మెంట్‌లో ఇది చాలా అడ్డుగోడగా నిలిచింది. అంటే కొన్ని కులాల వాళ్ళకు అవకాశం ఉండడము, అగ్ర కులాలు, నిమ్న కులాలు ఇలాగా విభజన ఉండడము, వీటి ద్వారా ఏమైంది అంటే ఎడ్యుకేషను, ఇంటలెక్చువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఇవి ఆహ్, సమానంగా అభివృద్ధి కాలేకపోయాయి. అందువల్లనే ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది ఉంది అని చెప్తాడు. తర్వాత 'మనూస్ కోడ్ ఆఫ్ కండక్ట్' అనేది ఒక పెద్ద పుస్తకమే యాక్చువల్‌గా అయితే ఇవన్నీ కూడా. క్యాస్ట్ సిస్టమ్‌ని స్టడీ చేయాలన్నా కూడా ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఈ యొక్క చిన్న డిస్కషన్‌లో సాధ్యం కాదు కాబట్టి, నేను ఒక్కో పాయింట్‌ని మాత్రమే తీసుకొని చెప్తాను. 'మను కోడ్ ఆఫ్ కండక్ట్‌లో' చాలా విషయాలున్నాయి. అయితే ఒక చిన్న టాపిక్ సైన్స్‌కి సంబంధించి ఏంటంటే, మానవ శరీరాన్ని కట్ చేయడం గానీ, లేదా శవాల తోటి ఎక్స్‌పెరిమెంట్ చేయడం కానీ, ఇలాంటివి చేయడము నిషిద్ధం. ఆ 'మనూస్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో.' మరి అలా చేయకపోతే వైద్య శాస్త్రం అనేది డెవలప్ అవ్వదు. వైద్య శాస్త్రానికి ఇది అడ్డుగోడ లాంటిది. సర్జరీ డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే శరీర ధర్మశాస్త్రం అర్థం చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా చాలా కష్టం. అందువల్ల ఏంటంటే, ఈ మను సిద్ధాంతం అనేది ఒక అడ్డుగోడగా నిలిచింది అంటాడు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. తర్వాత ఈ వేదాంత ఫిలాసఫీ అనేది చాలా కాలము వెనక్కి తీసుకెళ్ళింది అని అంటాడు. ఏమంటాడు అంటే, వేదాంత ఫిలాసఫీ ద్వారా ఐడియల్ స్పిరిచువల్ ఎంటిటీ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే బయట విషయాలని, పదార్థాన్ని ఒక మెటీరియలిస్టిక్ వేలో అర్థం చేసుకోలేకపోయాము ఈ యొక్క వేదాంత ఫిలాసఫీ ద్వారా అని అంటాడు. అంటే ప్రతిదీ కూడా మాయనే వేదాంత ఫిలాసఫీ ద్వారా. అంటే మనం తెలుసుకునేదేం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఇది నేనేసుకున్నటువంటి బట్టలు మాయ, నేను నా చేతిలో ఉన్నటువంటి పెన్ను మాయ అని ఆలోచిస్తే, ఇక నేనేం జేయాలి? నేను దేనికోసం పని జేయాలి? అనేది ఇంక ఔట్ ఆఫ్ క్వెషన్. ఇంకదుండదింక. కాబట్టి ఈ యొక్క వేదాంత ఫిలాసఫీ కూడా ఈ యొక్క మూఢనమ్మకాలని, అంధవిశ్వాసాలని స్ప్రెడ్ చేయడానికి, ఆహ్, ఐడియలిస్టిక్ ఫిలాసఫీని డెవలప్ చేయడానికి ఉపయోగపడింది అని ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే వివరిస్తారు. సో, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సైంటిఫిక్ మెథడాలజీని అర్థం చేసుకోవడానికి అని నా అభిప్రాయము. థాంక్స్ టు దీస్ సైంటిస్ట్స్, జగదీష్ చంద్ర బోస్, తర్వాత ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే, సివి రామన్, ఎంఎన్ సాహా, ఎస్ఎన్ బోస్, వీరందరికీ కూడా ఎంతగానో థాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరూ కూడా పయోనీర్స్ ఇన్ ఇండియన్ సైన్స్. వీళ్ళు ఇండియన్ సైన్స్ మళ్ళీ అట్‌లీస్ట్ ఓ మేరకైనా సరే అది మళ్ళీ కొత్త జన్మను తీసుకొని అభివృద్ధి అవ్వడానికి ఎంతగానో వీరి యొక్క కృషి అనేది ఉంది. వీరి ద్వారానే మళ్ళీ ఇండియాలో సైన్స్ అనేది అభివృద్ధి జరగడమే కాకుండా అనేక ఆవిష్కరణలు జరగడానికి కూడా కారణమయ్యింది. అందువల్లనే వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ చాలా సార్లు థాంక్స్ చెప్పాల్సి అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ద్వారా ఈరోజు సైన్సు, టెక్నాలజీ మరియు సైన్స్‌లో కూడా అనేక రకాలైనటువంటి విభాగాలు, అవి ఫోరెన్సిక్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, జువాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, తర్వాత బయోటెక్నాలజీ, ఇలాంటివన్నీ కూడా వారు చేసినటువంటి కృషి వల్లనే డెవలప్ అయ్యాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడేం చేయాలి?
అనేది కూడా ఇంపార్టెంటే. సరే, సైంటిఫిక్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఇప్పటివరకు అర్థం చేసుకున్నాము. సైంటిఫిక్ మెథడ్ ద్వారా అనేక అంశాలకు, ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోవచ్చని కూడా మనము అర్థం చేసుకున్నాము. సబ్జెక్టివ్ థింకింగ్ యొక్క డేంజర్ ఏంటి అని కూడా మనం అర్థం చేసుకున్నాము. మనం ఏం చేయాలసలు? మనం చేయకపోతే ఏమైతుంది? సైంటిఫిక్ మెథడ్‌ని స్ప్రెడ్ చేయకపోతే ఏమవుతుంది అనంటే, సింపుల్‌గా ఫ్యాసిజం స్ప్రెడ్ అవుతుంది. జర్మనీలో హిట్లర్ ఏ రకంగా అయితే ఫ్యాసిజం తీసుకొచ్చాడో, ఆ రకమైనటువంటి ఫ్యాసిజం అనేది వస్తుంది. ఆ ఫ్యాసిజం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే, మనం ప్రశ్నించకూడదు. గుడ్డిగా నమ్మాలి, గుడ్డిగా ఆచరించాలి అనేదే ప్రధానంగా ఉంటుంది. ఫ్యాసిజం యొక్క డెఫినిషన్ ఏంటి అనంటే, సైంటిఫిక్ అప్లికేషన్స్, స్పిరిచ్యువల్ యాస్పెక్ట్స్ ఈ రెండింటి యొక్క సమ్మిళితమే ఫ్యాసిజం. వాళ్ళు సైన్స్‌నేం తృణీకరించరు ఫ్యాసిస్ట్‌లు. సైన్స్ యొక్క అప్లికేషన్స్ అన్నీ తీసుకుంటారు. సైన్స్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నెట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్‌నన్నిటిని కూడా తీసుకుంటారు. దానికేం జేస్తారు? స్పిరిచ్యువలిజాన్ని యాడ్ జేస్తారు. అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఫైనల్‌గా ఏమొస్తుంది అంటే, ఫైనల్‌గా ఫ్యాసిజం అనేది డెవలప్ అవుతుంది. మనందరం కూడా చూసాం చరిత్రలో. ఫ్యాసిజం రావడం వల్ల లక్షలాది మంది, కోట్లాది మంది అనొచ్చు, చనిపోయారు. ఒక్క జర్మనీలోనే 80,00,000 పైచిలుకు యూదులను, అదే విధంగానే అభ్యుదయవాదులను ఊచకోత కోసి చంపేసినటువంటి సంఘటనలున్నాయి. వాళ్ళందరినీ చంపడానికి ఎవరు ముందుకొచ్చారు అంటే, డాక్టర్లు ముందుకొచ్చారు, సైంటిస్ట్‌లు ముందుకొచ్చారు, చదువుకున్న వాళ్ళు, టెక్నోక్రాట్స్ వీళ్ళందరూ ముందుకొచ్చారు. మనుషుల్ని ఎలా చంపాలి అని కొత్త కొత్త అంశాలను కనుక్కున్నారు. ఎక్కువ మందిని గ్యాస్ చాంబర్స్‌లో వేస్తే చచ్చిపోతారా? లేకపోతే ఏదైనా పాయిజన్ తాపిస్తే చచ్చిపోతారా? ఎలా చంపాలి? అంతమందిని ఒకేసారి పూడ్చేస్తే చచ్చిపోతారా? ఇలాంటి అమానవీయంగా తయారైనటువంటి సంఘటనలు గూడా మనం చరిత్రలో చూసాం. దానన్నిటికి కారణం ఏంటి అంటే, అశాస్త్రీయంగా ఆలోచించడం వల్లనే. ఆర్యన్స్ ప్రపంచాన్నంతటిని కూడా శాసించగలిగినటువంటి వారు. ఆర్యన్స్ శరీరంలో ప్రవహించేది బ్లూ బ్లడ్ అని అంటే అందరూ కూడా యెస్, యెస్, యెస్ అన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో మందిని చంపడానికి ముందుకొచ్చారు. యూదులు మన శత్రువులు. మన సమస్యలన్నింటికి కూడా వాళ్ళే కారణము అనంటే, అవును వాళ్ళందరిని చంపేయాలి, చంపేయాలి. మన జాతిని క్లీన్ జేసుకోవాలి అంటే, వాళ్ళందరూ ఉండకూడదంటే, అవును వాళ్ళందరిని మనం చంపేయాలి అని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎవరో చదువులేనటువంటి వారేమీ కాదు. వాళ్ళందరూ బాగా చదువుకున్నటువంటి వారే. మరి ఎక్కడ లోపమయింది అనంటే, ఈ యొక్క సైంటిఫిక్ టెంపర్ గాని, సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం కానీ, సైంటిఫిక్ మెథడాలజీ తెలియకపోవడము, వీటన్నింటి వల్లనే ఆ రోజు హిట్లరు ఫ్యాసిజాన్ని, జాత్యహంకారాన్ని స్ప్రెడ్ చేశారు. ఈరోజు మన దేశంలో కూడా ఎక్స్ అనే పార్టీ వారొచ్చి మన జాతి వాళ్ళు, మన మతం వాళ్ళు గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్లనే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. వాళ్ళందరిని తరిమేయండి అనంటే, మనం గనక సైంటిఫిక్ టెంపర్ లేకపోతే, అవునవునవును వాళ్ళ వల్లనే వచ్చింది ఈ సమస్య అంతా కూడానంటాం. అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈ జాతి వారు ద్రోహులు, వీళ్ళ వల్లనే మన అభివృద్ధి ఆగిపోయింది అనంటే, మనకు గనక సైంటిఫిక్ టెంపర్ లేకపోతే, అవునని చెప్పి ఆ జాతి వారి పైన మనం వ్యతిరేకంగా నిలబడతాం. కాబట్టి ఫ్యాసిజం రాకుండా ఉండడానికి ఈరోజు సైంటిఫిక్ అండర్‌స్టాండింగ్ అనేది ఎంతో ఎంతో ఉపయోగము. కాబట్టి ఆ యొక్క సైంటిఫిక్ నాలెడ్జిని తెలుసుకోవడము, ఆ మెథడ్‌ని అర్థం చేసుకోవడము, దాన్ని ఏం చేయాలంటే మనము సామాజిక పరిస్థితులకి, ఆర్థిక పరిస్థితులకి, రాజకీయ పరిస్థితులకి అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. లేకపోతే దానికి విలువ ఉండదు. మనం కూడా విక్టిమైజ్ అయిపోతాం. కాబట్టి మనమేం చేయాలి అంటే, ఆ యొక్క సైంటిఫిక్ టెంపర్‌ని డిస్కషన్స్ ద్వారా, డిబేట్స్ ద్వారా, ఒక క్యాంపెయిన్ యాక్టివిటీ ద్వారా స్ప్రెడ్ చేయాలి. ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయాలి. దానికోసము టీవీ ప్రోగ్రామ్సు, తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వీటన్నిటిని కూడా తీసుకోవాలి. మిరాకిల్ ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ లాంటివి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్లు, కాలేజీలు వీటన్నిట్లలో కూడా ముఖ్యంగా విద్యార్థులకి, యువతీ యువకులకి ఈ యొక్క అండర్‌స్టాండింగ్‌ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి శక్తి ఏదీ లేదు అనే గుర్తించగలిగేటటువంటి ఈ యొక్క అండర్‌స్టాండింగ్‌ని తీసుకొనొచ్చినప్పుడు నిజంగా మనం సక్సెస్ అవుతాం. లేకపోతే ప్రకృతికి అతీతంగా
ఏదో ఒక శక్తి ఉంది అని వాళ్ళు అర్థం చేసుకున్నంత కాలము సైన్స్ అనేది అర్థం కాదు. సైంటిఫిక్ మెథడాలజీ కూడా అర్థం కాదు. సో, త్రూ సైన్స్ మూవ్‌మెంట్ ద్వారా మాత్రమే మనము ఆ టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతాము అని నా యొక్క అభిప్రాయము. ఈ యొక్క ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా రూట్ కాజ్ అయినటువంటి ఈ సూపర్‌స్టిషన్సు, ఫాల్స్ బిలీవ్స్, సూడో సైన్సు దీన్నన్నిటిని కూడా ఎఫెక్టివ్‌గా మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ సైన్స్ డే సార్థకత అప్పుడు మాత్రమే అవుతుంది అని నా యొక్క అభిప్రాయము.